ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధు. జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? లేదా స్వామి, వేద వేదాంగాల నెరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు, పేద సాద అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడా, లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు? నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి, మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యమవుతుందా? మానవుడికి తరుణోపాయం లేదా స్వామి? లేకే నాయనా, ఉంది. ఈ శరీరం విద్యా విద్యలు రెండుతోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం.